కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఆరాధన. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధింపవలెను. God is spirit. Those who worship God must worship him in spirit and truth. ఆరాధనా 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 ఎబినేజరే ఎబినేజరే ഇതുവരയിൽ ഉദവിനിരേ ഇതുവരയിൽ ഉദവിനിരേ ആരാധന 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 എൽരോയി எல்ரோயி என்னை கண்டீரே நன்றி ஐயா, என்னை கண்டீரே நன்றி ஐயா. ஆராதனா 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 ஏகோவரப்பா ஏகோவரப்பா சுகம் தந்தீரே நன்றி ஐயா, சுகம் தந்தீரே நன்றி ஐயா. ஆராதனா 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 ఎగోవనిసి ఎగోవనిసి జయం తందిరే நன்றி ஐயா, ஜெயம் தந்திரே நன்றி ஐயா. ஆராதனா 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 Aradhana, worship. God is spirit. Those who worship God must worship him in spirit and in truth. ఎలయనగా దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధింపవలెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెనో, సమతలమగు భూమిపై నన్ను నిలిపెనో. జిగటగల ఊబి నుండి లేవనెత్తెనో, సమతలమగు భూమిపై నన్ను నిలిపెనో. నా పాదములకు దీపమాయెనో, నా పాదములకు దీపమాయెనో. సరళమైన త్రోవయందు నడుపుచుండును, సరళమైన త్రోవయందు నడుపుచుండును.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆరాధన, వర్షిప్. God is spirit, and those who worship God must worship God in spirit and in truth. ఏలయనగా దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. నా ఆత్మ లేనటువంటి వాడు నా వాడు కాడు అని ప్రభు చెప్తా ఉన్నారనమాట. దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలి, దేవుని పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది? ఎప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది? విశ్వాసుల మీదకి, సంఘం మీదకి పెంతుకొస్తుందని మన పరిశుద్ధాత్మ కుమరించబడటం మనం చూస్తున్నాం కదా. 3,000 మంది కంటే ఎక్కువ మంది బాప్తిజం తీసుకున్నారా? ఒక్క దినంలో దేవుని ఆత్మ అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరిపై, విశ్వాసులు అని కాదు, అక్కడ ఇంకా ప్రభువుని గురించినటువంటి ఎరిగినటువంటి వారు అనేకులు, క్రొత్తగా మొదటిసారిగా యేసయ్యను గురించినటువంటి సువార్త వింటున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. పెంతెకొస్తు దినమున, పెంతెకొస్తు దినం అంటే ఈస్టర్ తర్వాత 40 దినాలు గతించిన తర్వాత వచ్చే దినాన్ని పెంతెకొస్తు దినం అంటాం. పెంతెకొస్తు దినము పరిశుద్ధాత్మ ప్రోక్షణ. అక్కడ పేతురు ప్రసంగిస్తూ ఉండగా అక్కడ కూడి ఉన్నటువంటి వివిధ భాషలు మాట్లాడేవారు, వివిధ దేశాలకు చెందినటువంటి వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు చేయగలుగుతాం. అపోస్తలైనటువంటి అపోస్టల్స్, యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులు మార్గంలో వెళుతుంటే వాళ్ళు నీడ పడినప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు స్వస్థత పొందుకునేవారు. పేతురు, యోహానులు శృంగారమును దేవాలయం దగ్గరికి వచ్చారు, యెరూషలేములోని దేవుని పరిశుద్ధాలయం దగ్గరికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయం అయింది. అక్కడ దేవాలయం ఎదుటకుండా ఎంట్రన్స్లో ఒక భిక్షకుడు ఉన్నాడు. అతను లేవలేనటువంటి వానిగా ఉన్నాడు, కుంటివానిగా ఉన్నాడు, కాలు చచ్చిపడిపోయినటువంటి వానిగా ఉన్నాడు, లేచుటకు శక్తి ఎంత మాత్రము లేదు. అతన్ని ఎవరో నలుగురు తీసుకుని వచ్చి అక్కడ భిక్షం అడుక్కోవడానికి ప్రతిరోజు పెడతా ఉన్నారు. అంతే కదా నా జీవితం, ఇంకా నా బ్రతుకంతా ఇంతే కదా, కుంటి బ్రతుకు,
నడవలేనటువంటి వాడును, ఈ అవిటితనం ఉన్నటువంటి వాడును, వికలాంగుడును, నాకంటూ ఎవరు లేరు, పేదవాడను, దరిద్రుడను, భిక్షకుడను అని కృంగిపోయి నిరాశలో నిస్పృహలో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక ఆశాకిరణం ఉదయించింది. ఏమిటి? దేవుని యొక్క అపోస్తలులు, లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ యువర్ ఫాదర్స్ నేమ్ ఈజ్ గ్లోరిఫైడ్. మీ వెలుగును ప్రకాశింపనీయుడి, మీ సత్క్రియలను ప్రజలు చూసి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచినట్లు లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ పీపుల్ సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ ప్రైజ్ యువర్ గాడ్ ఇన్ హెవెన్. పేతురు అక్కడికి వచ్చాడు, యోహాన్ అక్కడికి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది? ఈ భిక్షకుడు ఎంతో ఆస్తో వాళ్ళ చేతడు చూస్తున్నాడు. ఏమన్నా 2 కాసులు వేస్తే వెళ్ళి ఆ 2 కాసులతో ఈరోజు గడిచిపోతుంది కదా, ఆకలితో ఉన్నానే, ఏం లేనటువంటి వానిగా ఉన్నానే, దరిద్రునిగా ఉన్నానే, పేదవానిగా ఉన్నానే అని ఈ భిక్షకుడు ఆ అపోస్తలుల చేతి తట్టు చూస్తున్నాడు. ఏమైనా నాకు సహాయం కలుగుతుందేమో. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. సమ్ ట్రస్ట్ ఇన్ హార్సెస్, సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్, వీ ట్రస్ట్ ఇన్ ద లివింగ్ గాడ్. అట్లా మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మనకు తప్పకుండా సహాయం కలుగుతుంది. ఈ గుడ్డివాడు కాదు, అవిటివాడు, నడవలేనటువంటి కొంటి భిక్షకుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారు, ఎవరైనా 2 కాసులు ఇస్తారు, ఆ రోజు గడిచిపోతుంది అన్న ఆశతో ఆలయం దగ్గర కూర్చున్నాడు. కానీ అతని కాళ్ళు స్వస్థపరచగలిగే వైద్యుని సంధిస్తాడు, కలుస్తాడు అన్న ఆలోచన ఆశ ఎప్పుడు లేదు. నడవగలుగుతాను అన్న ఆశ కూడా అతనికి లేదు. నిరాశలో ఉన్నటువంటి వారు మన చుట్టూ అనేక మంది ఉన్నారు. వికలాంగులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, మానసిక విచారాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, మెంటల్ సిక్నెసెస్తో ఉన్నారు, పార్కిన్సన్స్, అల్జైమర్, డయాబెటీస్, ట్యూబర్క్యులోసిస్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎంతమంది శరీరంలో ఎన్ని అనారోగ్యాలు కలిగి ఉన్నారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరిచిన యెడల మనం ఎలాగూ తప్పించుకుందాము? సమయాసమయాలందు స్వార్థను ప్రకటించుము, మంచి సైనికుని వలె పోరాడమని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నా కుమారుడు అయినటువంటి తిమోతి ఆత్మ సంబంధమైనటువంటి కుమారునిగా ఉన్నాడు పౌలుకి. వివాహం అయిందా, వివాహం కాలేదా అనేది ఒక డిబేటు. చాలామంది బైబిల్ స్కాలర్స్ వివాహం కాలేదంటారు. ఏదేమైనా కూడా పౌలు యొక్క వివాహ జీవితాన్ని గురించి ఎక్కడా కూడా వ్రాయబడి లేదు. కానీ పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే, వివాహమును బట్టి, వివాహం మన ఇంట్లో ఘనమైనటువంటిది, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అయినను వివాహము చేసుకొనకుండుట మనుష్యులకు మేలని చెప్తాను. నిషేధం కాదు, కానీ వివాహం లేకుండా ఉండుట మంచిది అని పౌలు చెప్తున్నాడు. ఆయన విడోవరో లేకపోతే వివాహం లేకుండా ఉన్నాడో అది ఎవరికి తెలియదు. కానీ తనకు ఆత్మ సంబంధమైన కుమారునిగా తిమోతి ఉన్నాడు. తిమోతికి రాస్తూ పౌలు చక్కని లేఖలు రాస్తున్నాడు. సమయాసమయందు వాక్యమును ప్రకటించుము అని చెప్పి తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు కదా వాక్యాన్ని. వాక్యం అంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువే. వాక్యం ఎరగనటువంటి వారు అనేకులు ఉన్నారు. వాక్యంలో ఏముంది? స్వస్థత ఉంది, ధైర్యం ఉంది, ఆదరణ ఉంది, నిరీక్షణ ఉంది. కాబట్టి ఆరాధన చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు ఉంటేనే ఆరాధన వస్తుంది. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటేనే ఆరాధన చేయగలం. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటేనే ఆరాధన చేయగలం. ఎందుకంటే వాక్యమే సత్యం. మగ్దలేని మరియమ్మ గారు 7 అపవిత్రాత్మతో పట్టబడి పీడించబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచారు. కృతజ్ఞతగా మగ్దలేని మరియమ్మ గారు సుగంధ ద్రవ్యములు తీసుకుని వచ్చి ఆయన దేహానికి పూయవల్లని ఆదివారం పెద్దలకడే లేచి సమాధి వద్దకు వచ్చారు. సమాధి దగ్గర ఆ సమాధి తెరవబడి ఉన్నది. ఆయన దేహం కనపడలేదు. నా ప్రభువుని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారని ఏడుస్తూ ఉన్నది. అయా, నీవు నా ప్రభు యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళి ఉంటే ఆయన ఎక్కడిని పెట్టావో, నా దేహాన్ని ఎక్కడ పెట్టావో నాకు చెప్పాయా, నేను ఆయన మోసుకుని పోతాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతుంది. కానీ ఆ వ్యక్తే మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు, మృతుల్లో నుంచి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు అని ఆమె ఎంత మాత్రము గుర్తుపట్టలేదు. ఆ మనసంతా ఎక్కడుంది? సమాధిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని నేను చూడాలి, ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు రాయాలి, నేను యేసుక్రీస్తు ప్రభుని చూడాలన్న ఆశయం ఉంది. కానీ ప్రక్కన ఎవరున్నారని గమనించుకోనట్ల. ప్రక్కన ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, మరణాన్ని జయించి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తామో అట్లా మరణాన్ని జయించే శక్తి కూడా మనకు వస్తుంది. ఎప్పుడు 2 రకాలైనటువంటి మరణాన్ని జయించే శక్తులు ఉన్నాయి. ఎట్లా అంటే, మరణించినటువంటి వెంటనే లేచి మనం పరలోకానికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. లేకపోతే కొన్ని
కొంత సమయం సమాధి స్థితిలోనే ఉండి తర్వాత పరలోకానికి చేర్చబడే స్థితి కూడా ఉన్నది. ఇవి రెండు కూడా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అది దేవుని ఏర్పాటు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లు ప్రభుతో కూడా సిలువేయబడినటువంటి ఆ దొంగ చక్కగా పరలోకంలో దేవుని సన్నిధిలో యుగ యుగాలు ఉన్నాడు. అది ఆరాధన. ప్రభా నీవు నాతో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నేను నన్ను జ్ఞాపకం చేసుకో అని దొంగ యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి ఆ యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కదా. యేసుక్రీస్తు ప్రభు సత్యవంతుడు కదా. అందువల్ల ఏం జరిగింది, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా ఆ దొంగ పశ్చాత్తాపం పొందినటువంటి దొంగ, పాపక్షమాపణ పొందుకున్నటువంటి దొంగ పరలోకంలో ఉన్నాడు. యుగ యుగాలు తరతరాలు లేక మరణం లేదు అక్కడ. చీకటి లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, నిత్యము ఆరాధనే అక్కడ. పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తూనే ఉంటారు దూతగణములు, వేవేల అసంఖ్యాకమైనటువంటి దూతగణములు. అక్కడ బంగారంతో వేయబడినటువంటి మార్గములు, బంగారపు వీధులు, 12 ముత్యములతో చేయబడినటువంటి గుమ్మములో ఉన్నటువంటి 12 ప్రవేశ ద్వారాల్లో ఉన్నటువంటి 12 ద్వారంలో ఉన్నటువంటి పరలోకం. అట్లాంటి అద్భుతమైనటువంటి విషయాలు పరలోకం కూర్చున్నాయి. అటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పరలోక దేశంలో మనం పాలు పంపులు పొందుకోవాలి. ఈ లోకంలో కనుమూయగానే అందులో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి వారముగా, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించే వారముగా ఉండాలి. సత్యం అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం మనం నెమ్మలు వేసుకుంటున్నప్పుడు, హృదయంలో దాచుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్తుతి, ప్రైజెస్ మన హృదయంలో నుంచి వస్తాయి. అదే ఆరాధన. మగ్దలేని మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించారు, ఆరాధించారు. ఏం జరిగింది, మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిసారిగా ఎవరిని కలిశారు, మగ్దలేని మరియమ్మ గారికి కలిశారు. అందుకనే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తామో మనకి గొప్ప ఆధిక్యతను ప్రేమిస్తారు. చూడండి, ఆ పేద విధవరాలు దేవుని ఆలయంలో 2 కాసులు కానుక అర్పించింది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆమె త్యాగాన్ని చూశారు. ఆ 2 కాసులతో ఆహారం కొనుక్కు తింటే ఆ రోజుకే సరిపోయి ఉండేది. కానీ ఆ 2 కాసులు దేవుని ఆలయంలో వెయ్యాలి అనే ఆరాధనా భావంతో కానుక నా ప్రభువుకి అర్పించాలి. ఈ పేద విధవరాలు తెచ్చినటువంటి చిన్న కానుక యేసుక్రీస్తు ప్రభు చూశారు. అది ఆరాధన. ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. త్యాగంతో ఈమె ఆరాధిస్తూ యేసుక్రీస్తు ప్రభు కొరకు చిన్న కానుక దేవుని మందిరంలో వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు, ఆమె పేరు 2 గాస్పెల్స్లో, 2 సువార్త పుస్తకాల్లో ఉన్నాయి. 2 సువార్త పుస్తకాల్లో ఈ పేద విధవరాలి పేరు ఉంది. అట్లనే మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరిని తీసివేయలేరు. మరియా హ్యాస్ చోజన్ ద బెస్ట్ థింగ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ నో వన్ కెన్ టేక్ దట్ అవే ఫ్రమ్ హర్ అని లాజరు యొక్క సహోదరి అయినటువంటి మరి గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఈమె అచ్చ జటామాంసి పరిమళ తైలము యేసుక్రీస్తు ప్రభు మీదకి ప్రోక్షించి ఆయన పాదములు కనీటితో కడిగి ఆయన పాదములను తన తల వెంట్రుకలతో తుడిచినటువంటి ఆ స్త్రీ ఈ లాజరు యొక్క సహోదరి అని మనం చూస్తున్నాం యోహాను సువార్తలో. అది ఆరాధన. అటువంటి ఆరాధన మనం యేసుక్రీస్తు ప్రభు పట్ల కలిగి ఉన్నప్పుడు మనం నిశ్చయముగా ఈ లోకంలో కనుమూయగానే పరలోకంలో యుగాలు తరతరాలు దేవునితో పాటు ఉంటాం. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హెవెన్ ఈజ్ యాజ్ రియల్ యాజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. We have to have the longing to land in the celestial city Zion. One of the greatest evangelists of Esther year by name John Wesley, yes, says, I am just a spirit hovering over the wide gulf to find my way home antunnadu. We are all in a journey finding our way home, and there is a wide gulf that we need to cross. There is a great river that we need to cross, and the valley of shadow of death need to be crossed. In the book of Pilgrim's Progress, the dangers, the journey, the tough journey filled with difficulties for Christian faithful and hopeful were beautifully described. Against all odds, Christian makes it to heaven. We all should land in heaven safely. The other side of the river, we have to land safely and inherit the eternal joy. May the Lord grant the audience faith in Jesus Christ and eternal blessing, eternal life, and everlasting joy in heaven. Amen.